ముందుగా మన గురువు గారిని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు. పత్రి గారు ఆత్మే పరబ్రహ్మ స్వరూపం, నువ్వే దేవుడు అని చెప్పాడు, నీ శ్వాసే నీ గురువు అని చెప్పాడు. తర్వాత ఒకసారి 2004 తిరుపతిలో పిరమిడ్ మాస్టర్లందరూ మైత్రేయ బుద్ధులు వాళ్ళందరికీ నా పాదాభివందనాలు అని చెప్పాడు. నిజంగా కూడా మరి ఈ సొసైటీకి రావాలంటే చాలా గొప్పగా వస్తారు, గొప్పవాళ్ళు అయితేనే వస్తారు. లాస్ట్ జన్మలో అంటే భగవంతుడి దగ్గరికి లాస్ట్ పెట్టే ధ్యానంలోకి వచ్చామంటేనే భగవంతుళ్ళం. అది చెప్పింది పత్రి గారు మనకి. మరి వసుదైక కుటుంబీకులు మనం అందరం ఏ వాళ్ళు ఆలోచన ఎలా ఉంటుందంటే, పిరమిడ్ కట్టడం అంటే పిఎస్ఎస్ఎం మూమెంటే, శాకాహార ర్యాలీ అయినా పిఎస్ఎస్ఎం మూమెంటే. మనం ఇంకా స్పిరిచువల్ టాబ్లెట్లు, ధ్యాన వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యవసాయం ఇవన్నీ కూడా వాళ్ళ ఆత్మస్థితి కరెక్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ పిఎస్ఎస్ఎం మూమెంట్లో కరెక్ట్గా ఉన్నారు అని చెప్పి పత్రి గారు ఎస్ 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 అని చెప్పారు మనకి వ్యక్తిగత సూచనలో. నిజంగా కూడా మనము ఏ పని చేసినా సరే వసుదైక కుటుంబం కాబట్టి మంది ఏ ర్యాలీ చేసినా మన సొసైటీకే ఎనర్జీస్ వస్తాయి, పిరమిడ్లు కట్టినా మన సొసైటీకే ఎనర్జీస్ వస్తాయి. కాబట్టి దేనికైనా మనం ఎస్ ఎస్ అనాలి. ఇంకో విషయం ఏంటంటే సార్ చెప్పారు ఇందాక 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు. అంటే ఈ 18, 13 రెండు కూడా మనకి వ్యాస భగవానుడు రచించినాయి. 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, అంటే 18 36. 36లో ఉన్న జ్ఞానం రసం ఏదైతే ఉందో అది మన 31 ఈ వీటిలలో ఉంది. కాబట్టి మరి అంత జ్ఞానాన్ని క్రోడీకరించి మనకి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు ఇచ్చారంటే ఈ తూచా తప్పకుండా మనం పాటించినట్టుగా ఉంటే ఎన్లెటెడ్ మాస్టర్. కాబట్టి మనం అన్నిటికీ ఎస్ ఎస్ అందాం. ఓకే అమ్మా, ఓకే థ్యాంక్ యూ.